హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ న్యూస్ టీవీ. ఈరోజు న్యూస్ చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ఓజీ. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 72% పూర్తి కాగా పవన్ రైట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఆడియో రైట్స్ను దాదాపు 20 కోట్లకు సోనీ దక్కించుకుందని సినీ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్ రైట్స్ 17 కోట్లకు విక్రయించారట. పవన్తో ఇంకా 15 రోజులు షూట్ చేయాల్సి ఉంది. ఒకవేళ పుష్ప 2 పోస్ట్పోన్ అయితే ఆ తేదీన ఓజీ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, జనవరి 12న విడుదలైన హనుమాన్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్పై అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. సాధారణంగా సినిమా రిలీజ్ అయిన 3 వారాల్లో ఓటీటీకి రావాలి. కానీ ఈ చిత్రానికి థియేటర్లలో మంచి స్పందన వస్తుండటంతో 55 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంటే మార్చి 2వ వారంలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో సాంగ్స్ ఫ్యాన్స్కు ఎంతో నచ్చేశాయి. కాగా ఫ్యాన్స్తో స్టెప్పులేయించిన దమ్ మసాలా సాంగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. గుంటూరు కారం మూవీకి 250 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. నెక్స్ట్, మంగళవారం సినిమాకు జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 4 అవార్డులు లభించాయని ఆ సినిమా దర్శకుడు అజయ్ భూపతి తెలిపారు. పాయల్ రాజ్పుత్కు ఉత్తమ నటిగా, రాజాకృష్ణన్కు ఉత్తమ సౌండ్ డిజైనర్గా, గుల్లాపల్లి కుమార్కు ఉత్తమ ఎడిటర్గా, ముదాసర్ మహమ్మద్కు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా అవార్డులు గెలుచుకున్నారని ట్వీట్ చేశారు. గత ఏడాది నవంబర్ 17న రిలీజ్ అయిన మంగళవారం మంచి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.